గురుదేవునికి నమస్కారం. ప్రకృతమ్మ పైన ఈ పాట. ఆ చెట్టు తానంతకు తాను పుట్టు ఈ విశ్వానికి ఎంత మేలు చేస్తుందో ఆ ప్రకృతమ్మ మనకు మెసేజ్ ఇస్తుంది మిత్రమా. మనము ఆ చెట్టును చూసి అద్భుతంగా ఎదగాలి. పచ్చాని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. కొమ్మనో నీరెమ్మనో మీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. మీ పొలమున దున్నిన నాగలై, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లన గ్రోవినై. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. ఇంగి మబ్బుల్ని వానగా మలిచినం, చేరిచిన కళ్ళె నీళ్లతో తడిపినం. చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినం, మీకు ప్రాణవాయు వల్లే పోసినం. మీకు కనువిందు చేసిన పువ్వులం, మీ కడపాకలి తెచ్చే పండులం. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. ప్రతి ప్రాణికి ప్రాణవాయువునిచ్చి మనల్ని నడిపిస్తూ ఎంతో ఎత్తుగా ఎదగడానికి సహకరిస్తుంది ప్రకృతి మాత. ఒక్కసారి కృతజ్ఞతలు ఆత్మపూర్వకంగా తెలుపుకున్న మాస్టర్ ప్రకృతి మాతకు థ్యాంక్ యూ వెరీ మచ్.
మన క్లియరెన్స్ కానీ మన గైడెన్స్ కానీ మెయిన్ స్టార్ట్ చేసిన బాలకృష్ణ గారు అండ్ ప్రేమ్నాథ్ సార్. సో మొన్న ప్రేమ్నాథ్ సార్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ట్రెక్కింగ్లో మీ అందరి ముందు సార్కి కూడా ఇద్దామని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ది సర్ప్రైజ్. ఒకసారి గట్టిగా 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు సేత్ వర్క్షాప్ అటెండ్ అవ్వడం జరిగింది చిన్నప్పుడు రాజమండ్రిలో. సో అప్పుడు బాలకృష్ణ సారు ప్రేమ్నాథ్ సారు వచ్చారనమాట. 3 days వర్క్షాప్కి పార్టిసిపేట్ చేశాను. ఆ 3 days కూడా నాలో ఉన్న భయాలు, మూఢనమ్మకాలు చిన్నప్పటి నుంచి ఉండి అమ్మ అలా చూడకూడదేమో, అలా వినకూడదేమో అని. కానీ వితిన్ 3 daysలో ఒక మనిషిని అలా యూటర్న్ లాగా మార్చడం వీళ్ళిద్దరికీ సాధ్యం. నేను అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళ విషయంలో. చిన్నప్పటి నుంచి వీళ్ళ స్పీచెస్ వింటూ పెరిగిన అమ్మాయిని నేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరి గైడెన్స్ వల్లే మేము అందరం కూడా ఇంత అద్భుతంగా హ్యాపీగా సబ్జెక్ట్ ఈజీగా తెలుసుకుంటున్నాం ప్రాక్టికల్గా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సేవ్ దిస్ మదర్ ప్లానెట్ అర్త్ అని ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు మీరు ఎవరు అంటే సేత్ అన్నాడు. అప్పుడు సేత్ మాస్టర్ ఏం మెసేజ్ ఇచ్చాడంటే స్పిరిచువల్ అబ్జర్వేషన్ అన్నాడు. ఆధ్యాత్మిక పరిశీలన. మీరు పొందిన జ్ఞానాన్ని మీరు ఆచరిస్తున్నారా లేదా, ఎదిగారా లేదా మీరు పరీక్షించుకోండి అని. బికమ్ హ్యూమన్ పవర్ గ్రిడ్స్. మానవ శక్తి క్షేత్రాలు కాండి. స్పిరిచువల్ సోల్జర్స్ కాండి. మానవ శక్తి క్షేత్రాలు ఏమిటి అని అడిగితే శక్తితో, జ్ఞానముతో, ఎరుకతో ప్రతి క్షణము నిండి జీవించాలి అని చెప్పాడు. స్పిరిచువల్ సోల్జర్స్ అంటే ఆధ్యాత్మిక సైనికులు. ధ్యాన ప్రచారం చేసి అజ్ఞానాన్ని సంహరించడము అని చెప్పాడు. మీరు ప్రపంచమంతా సేత్ వర్క్షాపులు నిర్వహించుకోబోతున్నారని చెప్పాడు. ఈ భూమి మీద ఉన్న శక్తి క్షేత్రాలన్నీ నెగిటివ్తో కప్పబడి ఉన్నాయి. మీరు సమిష్టి ధ్యానం చేస్తే ఆ ప్రదేశాల్లో ఆ నెగిటివిటీ అంతా తొలగిపోయి ఆ ఎనర్జీ అంతా యాక్టివేషన్ అవుతుంది. అది మీరు 2011తో పూర్తి చేస్తారు. మా సహకారం దానికి ఉంటుందని చెప్పాడు. మనం షిరిడి, తిరువణ్ణామలై, కేదార్, బద్రీ, అమర్నాథ్, ఈజిప్ట్ అలా చేస్తూ మన ధ్యానమా చక్రాలు కూడా 2011 విశాఖపట్నంతో అక్కడ ముగిసింది. ఇంకా కర్తాల నుంచి కంటిన్యూ అయింది. అంటే ఆ మెసేజ్ అక్కడ కరెక్ట్గా అయిందండి. అంటే ఇక్కడ మనం ఏం చేసినా సేత్ మాస్టర్ ఫుల్ సపోర్ట్ మనతో ఉన్నాడండి. మన అందరితో కలిసి మనం నిమిత్త మాత్రంగా ఈ వర్క్ చేస్తున్నాం. ఆయన సపోర్ట్ ఫుల్గా ఉంది. ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు, మీరు యాస్ట్రల్ పిరమిడ్స్ని ఉపయోగించుకోవటం లేదు. అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసామండి యాస్ట్రల్ పిరమిడ్స్ని ఆహ్వానించి ఉపయోగించుకోవడం అనేది. చాలా పవర్ఫుల్. మనకు పర్పస్ తెలియదు అనుకోండి, ఏ యాస్ట్రల్ పిరమిడ్ దేనికి ఉపయోగించుకోవాలో, అప్పుడు మనకి ఏ బ్లాక్ వెళ్ళిపోవాలో ఆ బ్లాక్ను తొలగించి యాస్ట్రల్ పిరమిడ్ని ఆహ్వానించాలి. ఆ మాస్టర్తో కలిసి ధ్యానం చేయాలి. ఆ పర్పస్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్క మాస్టరు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అందులో మనకు చాలా ఓపెన్ అయిపోయింది. పైలోక వాసులతో కాంటాక్ట్ చాలా ఈజీగా ఓపెన్ అయింది. కాబట్టి ఇక్కడ శక్తిని బాగా పెంచుకునే సమయం వచ్చిందండి. మనకు చాలా వర్క్ ఉంది. ఆ వర్క్ చేయాలంటే ఎనర్జీ చాలా కావాలి. ఎనర్జీని బాగా పెంచుకొని ఎరుకతో జీవించాలి. మరి ఇక్కడ మెయిన్ ఏమిటి సేత్ వర్క్షాప్లో? నేను సృష్టికర్తను అని ఒప్పుకోవడం. మన సంకల్పంతో ఏమైనా సాధించవచ్చు. ఒక థాట్ పవర్ ఈజ్ ఇన్ఫినిట్ పవర్. అంతరంగంలో కోటాను కోట్ల పసిఫిక్ సముద్రాలంతా, ఈ అంతరంగము కోటాను కోట్ల పసిఫిక్ సముద్రాలంతా మహావిశాలమైనది. ఇందులో ప్రవేశించి ఏమి కోరుకున్నా ఇవ్వబడుతుందని మహానుభావుడు చెప్పాడు. కానీ 2 స్టేట్మెంట్లు అద్భుతంగా చెప్పాడు. సరి అయిన జ్ఞానం లేకపోతే నువ్వు సంకల్పించుకోకు. నీవేం సంకల్పించుకుంటే అది నీకు ఇవ్వబడుతుంది. అది సరి అయినదా సరికానిదా, నీకు అవసరమైనదా అవసరం కానిదా అని నీ అంతరంగం ఆలోచించదు. కోరిన మాత్రమే ఇవ్వబడుతుంది. ఇంకో స్టేట్మెంట్ ఒక స్థితి చేరుకున్నాక సంకల్పంతో పని లేదని కూడా చెప్పాడంట. అంటే ఆ స్థితి చేరుకోవాలని మనం కోరుకోవాలి. ఎంతసేపు సంకల్పం పెట్టుకోవాలి, నెరవేర్చుకోవాలనేది చిన్న కోరిక. సంకల్పం లేకుండా సృష్టికర్త కావాలి అని సేత్ మాస్టర్ కోరుకున్న ఆ స్థితి చేరుకోవాలనే సంకల్పం పెట్టుకున్నామండి. అంతేకాదు ఈ వర్క్షాపులో
మనం అందరము నిర్వహించాలనుకోండి. వర్క్షాప్లో అటెండ్ కావాలనుకునేది చిన్న కోరిక. వర్క్షాప్ను నిర్వహించేటువంటి జ్ఞానము మనకు అందాలి అన్నప్పుడు కొండంత కోరితే మనం అనుకుని చాలా సులభమవుతుందండి. మరి ఈరోజు ఈ నేచర్లో మనం ట్రెక్కింగ్కి వచ్చి ఈ అవార్డు బాలకృష్ణ సార్కి ఇస్తున్నామంటే మనకి ఎంతో ఆనందం. ఆ టీం అంతా ఇక్కడ ఉన్నాము. సేత్ వర్క్షాప్ వెనకల మూలము సారే. నేను బయటికి వచ్చేవాడిని కాదు, కౌన్సిలింగ్స్ అలా గ్రూప్గా చేసేవాడిని కాదు. ఒకరో ఇద్దరు నా దగ్గరకు వచ్చేవాళ్ళని ఇట్లా ట్రెక్కింగ్లో వచ్చినప్పుడు కూర్చోబెట్టి చేసేవాడిని. కానీ ఆ రోజు మొదలుపెట్టిన కార్యము ఇంత అద్భుతంగా ఎదగడానికి బాలకృష్ణ సారే కారణం. సారుకున్నటువంటి కమ్యూనికేషన్ సిస్టము, పట్టుదల, ప్లానింగు, ఆ స్ట్రిక్ట్నెస్, అలా ఉంటేనే వర్క్షాపులు సక్సెస్ అవుతాయి. స్ట్రిక్ట్గా ఉండాలి, లేకపోతే జరగవు. ఎంతో ఉంది వెనక. ఈరోజు ఎలా విజృంభించిందంటే ఇది ప్రపంచమంతా విజృంభించింది. నేను ఒకరోజు హైదరాబాద్లో రాత్రి 11 నుండి తెల్లవారుజాము 4 వరకు 25 దేశాలతో కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని ఒకరోజు యాస్ట్రల్ సర్జరీ వర్క్షాప్ చేశాను, ఒకరోజు సేత్ వర్క్షాప్ చేశాను. ఇలా ప్రపంచంలో వెళ్ళిపోయింది మన యాస్ట్రల్ సర్జరీ అండ్ సేత్ వర్క్షాప్. సేత్ వర్క్షాప్ స్టార్ట్ చేశాక యాస్ట్రల్ సర్జరీ అనేది స్టార్ట్ అయింది. అది కూడా దాంట్లోనే ఒక భాగమే, సేత్ వర్క్షాప్లోనే ఒక భాగమే. తర్వాత ఎన్నో వర్క్షాప్స్ చేయడానికి కారణం ఏమిటి? గ్రూప్ ఉంది ఇక్కడ, రామాచార్య సారు అందరు పెద్ద గ్రూప్ అయిపోయి ఇన్ని వర్క్షాప్స్ చేయడానికి బాలకృష్ణ సార్ ఐడియా. అంతేకాదు ఇంతమందిని ఉత్సాహపరిచి బయటికి తీసుకొచ్చాడు. ముఖ్యంగా పిఎంసి ఛానల్ ద్వారా కాంతితో అనుసంధానం అనేది ఆ పిఎంసిలో నిజంగా మనందరినీ బయటికి తీసుకొచ్చాం. మనం ఈరోజు ప్రపంచంలో మనం అందరము తెలుసు కాబట్టి మరి ఇంత మనం ఎదగడానికి ప్రపంచమంతా మనం తెలియడానికి పిఎంసి ఛానల్ ఎంతో గొప్పవరం అండి. పిఎంసి ఛానల్ మనం గట్టిగా చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ. సో సార్కి ఇప్పుడు అందరూ కలిసి యూత్ పిల్లలందరూ కలిసి సత్కరించుకుందాం. ఫ్రెండ్స్, మరి నేను మొదటి నుంచి చెప్తూ ఉంటాను, మన పిల్లలు మనకన్నా హయ్యర్ మాస్టర్స్ అని. ఓకే, సో మరి ఆ పిల్లల ద్వారా, ఆ పైమ వాళ్ళ ద్వారా ఈ అవార్డు రావడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ హయ్యర్ మాస్టర్స్ ద్వారా మనకి ఈ అవార్డు అందింది. మరి అది చాలా హ్యాపీగా ఉంది నాకు. మరి నేను చేస్తున్నటువంటి వర్కు థియరిటికల్గా పత్రిక దగ్గర నేను తీసుకున్నాను. మరి ఆయన సబ్జెక్ట్ అంతా కూడా మొదటి నుంచి కూడా, కానీ ప్రాక్టికల్ సబ్జెక్ట్ అంతా కూడా ప్రేమ్నాథ్ గారి దగ్గర నుంచి తీసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం విరివిగా ఉపయోగించే టెక్నాలజీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సంకల్పాలు, ముఖ్యంగా సంకల్పాలు, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది ప్రేమ్నాథ్ సారే. కాకపోతే దాన్ని నేను కొంచెం విరివిగా దాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాను అంతే. అంతేగాని స్టార్ట్ చేసింది ప్రేమ్నాథ్ సారే. హాస్టల్ పిరమిడ్స్ అనేది ఫస్ట్ సార్ చెప్పినట్టు ఫస్ట్ హాస్టల్ పిరమిడ్స్ ఉపయోగించుకోండి అని మద్రాసులో సేత్ మాస్టర్ చెప్పాడు. మరి ఈరోజు ఏం చేస్తున్నాం, క్యాజువల్గా వాటిని ఉపయోగించేస్తున్నాం. రకరకాల హాస్టల్ పిరమిడ్స్, ముందు 1-2 హాస్టల్ పిరమిడ్స్, ఇప్పుడు నిదానం ఇప్పుడు మనకి థాట్ ఏదొస్తే దాన్ని తగ్గట్టు హాస్టల్ పిరమిడ్స్ రెడీ అయిపోతున్నాయి కదా అట్లా. సో సంకల్పాలు అవ్వచ్చు, హాస్టల్ పిరమిడ్స్ అవ్వచ్చు, మరి హాస్టల్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈ టెక్నాలజీస్ అని యాడ్ అవుతూ వచ్చినాయి. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చినాయి అన్నమాట. మరి ఇప్పుడు దాకా మనం
సేత్ వర్క్షాప్స్ ఎంత పబ్లిక్లోకి వెళ్ళడం జరిగిందో పిఎంసి ఛానల్ ద్వారా ఇంకెక్కువ వెళ్ళడం జరిగింది. సో అందరికీ కూడా అవకాశం వచ్చింది. సో దాని ద్వారా ఎంతో వరల్డ్ వైడ్గా హీలింగ్ జరుగుతుంది. సింపుల్ చెప్పాలంటే మనం చేసే ఒక ప్రాసెస్ పిఎంసీలోకి రావడం వల్ల అది వరల్డ్ వైడ్గా మొత్తం ఎవరు ఎక్కడున్నా కూడా కానీ హీలింగ్ జరుగుతుంది. ఒకళ్ళు అడిగారు నన్ను, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్నారు. నేను ఒకటే చెప్పా, పిఎంసీలో ప్రోగ్రామ్ చేయడమే ఇంతకన్నా గొప్ప మీ ఎక్స్పీరియన్స్ ఏముంది అన్నా. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇప్పుడు ఫస్ట్లో ఏం చేసాము, ఒక మనిషిని ఎదురుగా కూర్చొని కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. తర్వాత కొంచెం గ్రూప్ని కౌన్సిలింగ్ చేయడం మొదలుపెట్టాం. తర్వాత నిదానంగా ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ చేయడం మరి ఇప్పుడేం చేద్దాం, ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ అనేది ఏమైంది, ఇప్పుడు టీవీ ద్వారా అందరికి కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే మనం ఏం చెప్తున్నాం, మా ముందు కూర్చుంటే ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో మీరు మీ ఇంటికాడ కూర్చున్నా కూడా వస్తుంది అని చెప్తున్నాం పిఎంసి ఛానల్ మన గైడెడ్ మెడిటేషన్లో. దాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి ఇంత కాన్ఫిడెంట్గా మనం చెప్తున్నాము అంటే ఇదంతా కూడా మనం స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఒకసారి రాలా, ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ వచ్చిన డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా. కానీ ప్రతిదీ కూడా నాకు తెలిసి ప్రేమ్నాథ్ సార్ దగ్గర నుంచి మొదలైంది కాదు. నేను దాన్ని నేను పట్టుకుంటున్నాను అంతే. అర్థమైందా? మొదట్లో సార్ నేను బాగా కలుస్తూ ఉండేవాడిని. ఒక 2-3 ఇయర్స్ సార్ చూసి నేను కౌన్సిలింగ్స్ చేయడం ఇవన్నీ కూడా ముందు సార్ని బాగా రెగ్యులర్ కలవడం, సార్తో అసలు ఒక వర్క్షాప్స్ వెళ్ళి పెట్టించాలి అని సార్తో చెప్పడం, అనుకోకుండా మనం సేత్ వర్క్షాప్ స్టార్ట్ చేయడం, మరి అది సార్తో కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం. మళ్ళీ ముందు ఒక 30 మందితో స్టార్ట్ చేశాము. సార్ ఒక్కళ్ళే చేసేవాళ్ళు. పెరిగే కొలది ఏమవుతుంది, సార్ ఒక్కళ్ళే సరిపోరు కౌన్సిలింగ్కి. సార్ ఏం చెప్పారంటే కౌన్సిలింగ్ చేసేవాళ్ళని ట్రైనింగ్ ఇద్దామన్నారు. ఆ ట్రైనింగ్ ఇద్దామన్న తర్వాత కూడా నేను ఆల్మోస్ట్ 1 సంవత్సరం వెయిట్ చేశాను నేను ట్రైనింగ్ ఇద్దాము అన్న తర్వాత. సో నిదానంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎంతోమంది కౌన్సిలర్స్ తయారవ్వడం జరిగింది. మరి సార్కి నా పాదాభివందనాలు. సో మరి సారు దగ్గర నుంచి ఎంత వినయంగా ఉండాలో నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మరి ఇన్ని సంవత్సరాల నుంచి సారు నేను కలిసి చేస్తున్నాము అంటే మరి సారు ఇచ్చిన కోఆపరేషను మొదటి నుంచి కూడా ఎక్కడా కూడా ఒక సీనియర్ మాస్టర్ అనే ఒక ఆలోచన కానీ ఆ ఫీలింగ్ కానీ ఏమీ లేకుండా ఎంతో వినయంగా, ఇప్పుడంటే ఆయన దగ్గర మనం వినయం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు సారే మన దగ్గర వినయంగా ఉన్నప్పుడు మనం ఇంకెంత వినయంగా ఉండాలి, అవును కదా? అట్లా అనమాట. సో సార్ కోఆపరేషన్ అనేది మాటల్లో చెప్పలేదు. ఈరోజు అవసరం లేదు, సార్తో మనకు సేత్ వర్క్షాప్కి రావట్లే సార్ రెగ్యులర్గా, అయినా బాగా జరుగుతుంది. కానీ ఫస్ట్లో సేత్ వర్క్షాప్కి సారు ఫిజికల్ ఎనర్జీతోనే జరిగినాయి అవి. హాస్టల్గా సేత్ మాస్టర్ ఉన్నా ఫిజికల్గా సార్ ఎనర్జీతోనే జరిగినాయి అవి. ఇప్పుడు ఏమైంది, వర్క్షాప్ ఎనర్జీ పెరిగింది. ఈరోజు నేను రాకపోయినా సేత్ వర్క్షాప్ అద్భుతంగానే జరుగుతుంది. ఇక ఆ వర్క్షాప్ ఎనర్జీ అట్లా డెవలప్ అయిపోయింది అనమాట. కానీ ఫస్ట్లో అది అవసరం అయిందనమాట. అట్లా అనమాట. మా సునీత బాగా తోస్తూ ఉంటుంది. ఓకే, సునీత బాగానే తోస్తూ ఉంటుంది. మా పిల్లలు కూడా బాగా ఫుల్ కోఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడా కూడా నన్ను అబ్జెక్ట్ చేయడం కానీ, అంటే చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో వాళ్ళు పెరిగి ఉండడం వల్ల కానీ ఏదైనా కానీ స్పిరిచువల్ వర్క్ గురించి వాళ్ళు ఎప్పుడు అబ్జెక్షన్ లేదనమాట. ఇక మరి అది నా ఉద్యోగం అది అనుకున్నట్టు అయ్యారు వాళ్ళు. సో ఇప్పుడు ఆ లహరి అయితే బాగా తయారైంది. కౌన్సిలింగ్స్ కానీ మెడిటేషన్ చేయించడం కానీ బాగా రెడీ అయ్యింది. కౌన్సిలర్స్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మా బట్టి వాళ్ళు కూడా ఐడెంటిటీ లేకుండా ఉంటూ ఉంటారు. సునీత నన్ను అంటూ ఉంటుంది అనమాట, నువ్వు ఐడెంటిటీ కోసం చేస్తున్నావు అని. కానీ నాకు మొదటి నుంచి కూడా నాకు అది లేదు అక్కడ. కాకపోతే కొన్ని సంవత్సరాలు నేను ఎవరో కూడా సొసైటీలో తెలవకుండా ఉన్నా. కాకపోతే ఎప్పుడైతే పిరమిడ్ వర్క్షాప్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చిందో అప్పుడు నాకు అది అవసరం అయింది. అసలు నేను ఎవరనేది అవతలాడు తెలవాలి కదా. నాకు వర్క్షాప్ కావాలి అంటే
అప్పుడు నిదానంగా ప్రొజెక్ట్ అవ్వడం మొదలుపెట్టాను అనమాట. అంటే ఐడెంటిఫికేషన్లోకి వచ్చాను నేను. అంటే అది నా లోపల లేదు, పైకి మాత్రం ఐడెంటిఫికేషన్లోకి రావడం జరిగిందనమాట అవసరం కోసం. అట్లా నిదానంగా మన వర్కే మనకి అది తీసుకొస్తుంది. మనం దానికోసమే ప్రయత్నం చేయవసరం లేదు, మనం చేసే వర్కే మనకి కావాల్సింది ఇస్తుంది అనమాట. పత్రి సార్ ఒకసారి చెప్పారు, ఎప్పుడైతే నీకు ఒక టార్గెట్ పెట్టుకుని నువ్వు చేస్తూ ఉంటావు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ చెప్పాడు సార్. అతను ఆట ఆడాడు బాగా, ఆ ఆట అన్నీ తీసుకొచ్చి ఇచ్చింది, పేరు తీసుకొచ్చింది, అతనికి సంపద తీసుకొచ్చింది, అన్నీ తీసుకొచ్చింది అనమాట. అట్లాగే మనం ఎప్పుడైతే స్పిరిచువల్గా వర్క్ చేస్తున్నామో డెడికేటెడ్గా అన్నీ కూడా అవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుందన్నమాట. మరి రామాచారి గారు కలిసిన తర్వాత ఇంకా బాగా ఒక ఊపు బాగా అందుకుందన్నమాట. థర్డ్ ఐని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు స్పిరిచువల్గా అనేది రామాచారి గారి దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు. సో మొదట్లో ఆయన కూడా చాలా అపోహలతో ఉండేవాడు, థర్డ్ ఐ గురించి భయభయంగా ఉండేవాడు. ఆయన ఒక్కొక్కదాన్ని తాను మార్చుకుంటూ వచ్చాడు. ప్రతి కౌన్సిలింగ్లోనూ ఆయన కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉండేవాడు. వేరే వాళ్ళకి ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ కౌన్సిలింగ్ తను చేసుకుంటూ తను డెవలప్ అవుతూ రావడం జరిగింది. స్వర్ణలత మేడం కూడా మేడం కూడా మంచి థర్డ్ ఐ మీద మంచి పట్టు ఉంది. సో మేడం నుంచి కానీ మరి రామాచారి గారి ద్వారా కానీ చాలా మనకి కొత్త సబ్జెక్ట్స్ రావడం జరిగిందనమాట. ఇంత మంచిగా ట్రెక్కింగ్ రావడానికి కారణం మరి వనజా మేడమే. యాక్చువల్గా ఇక్కడికి రమ్మని చెప్పి మేడం ఏం చెప్పారంటే ఇక్కడ మెసేజ్ ఇచ్చింది, అంటే నేచర్ మెసేజ్ ఇచ్చిందని చెప్పింది మేడం. మళ్ళీ ఇంకోసారి ట్రెక్కింగ్ రమ్మని మెసేజ్ ఇచ్చిందంటే నేను అనుకున్నానంటే ఆల్రెడీ వచ్చాం కదా, ఒకసారి శ్రీశైలంలో వెళ్దాం ఈసారి అని చెప్పి ట్రై చేశాను. శ్రీశైలం వెళ్దాం ట్రై చేస్తే చంద్రయ్య గారు కూడా వెళ్ళి చూసి వచ్చారు. కానీ అక్కడ అంతా కూడా డ్రైగా ఉందన్నమాట. ఆ ఏరియా అంతా కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, అక్కడ వాటర్ లేదు సరిగ్గా. మళ్ళీ ఇక మేడంతో చెప్పి మళ్ళీ ఇక్కడే అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈసారి లాస్ట్ ఇయర్ కానీ ఈసారి ట్రెక్కింగ్ చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ మనం 3వ రోజున చాలా మంచి ట్రెక్కింగ్ చేసాం, థర్డ్ డేన. కానీ ఈసారి ఏం చేసామంటే మొదటి రోజు నుంచి చాలా ఎక్సలెంట్ ట్రెక్కింగ్ చేసాం అనమాట, మొదటి రోజు నుంచే. సో ఇంకోటి మెసేజ్ ఏంటంటే మీ అందరికీ కూడా కుండలిని యాక్టివేషన్ ఆల్రెడీ జరిగింది చాలామందికి. అంటే కుండలిని యాక్టివేషన్ జరిగిన వాళ్ళే పిరమిడ్ సొసైటీలో ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే. ఇప్పుడు కాదు, ఆల్రెడీ మనకు సొసైటీలోకి రాకముందే ఉంది యాక్చువల్గా మనకి చెప్పాలంటే. దీంట్లోకి వచ్చాం మనం. కాకపోతే ఏంటంటే దానికి ఉన్నటువంటి చిన్న అడ్డంకులు, ఎమోషన్స్ అన్ని క్లియర్ చేసుకుంటే అది ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మనం ఫిజికల్ లైఫ్లో దాన్ని ఉపయోగించుకోవట్లేదు అనేది రాత్రి మనకు మెసేజ్ వచ్చింది. స్పిరిచువల్గా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మన స్పిరిచువల్ వర్క్స్ బాగా జరుగుతుంది. ఫిజికల్గా ఉపయోగించుకోవట్లా మనం ఆ ఎనర్జీని, ఎందుకంటే దాన్ని డివైడ్ చేసేసుకుంటున్నాం. ఫిజికల్టీని స్పిరిచువాలిటీని డివైడ్ చేసుకోవడం వల్ల అంటే ఇక్కడ ఆత్మ అనుకుంటున్నాము, అక్కడ బాలకృష్ణ అనుకుంటున్నాం, అది తేడా. ఎప్పుడైతే అక్కడ బాలకృష్ణ అనుకుంటున్నామో ఇక్కడ మన ఆత్మశక్తి అక్కడ పనిచేయడం లేదు. కుండలిని ఎనర్జీ అంటే ఆత్మశక్తి, అది పనిచేయడం లేదు. స్పిరిచువల్గా వచ్చేపాటికి మనం ఆత్మ అనుకుంటున్నాము. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది మీ అందరికీ. ఫిజికల్ రిలేషన్స్ అన్నీ కూడా బాగా పట్టుకున్నారంటే మీరు ఆత్మగా అనుకోవట్లేదు. అక్కడ నా తల్లి, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా ఫ్రెండ్స్ నా మాట అన్నారు, ఇట్లా అని జరిగింది, ఇదన్నీ అనుకుంటున్నామంటే ఆత్మకు ఉండడం లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే మీ ఆత్మశక్తి అక్కడ పనిచేయడంలో, అంటే మీ కుండలిని ఎనర్జీ అక్కడ పనిచేయడం లేదనమాట. ఇప్పుడు మీరు దాన్ని కనుక ఎంతగా ఆత్మగా మీరు జీవిస్తారో ఆటోమేటిక్గా ఆ కుండలిని ఎనర్జీ అనేది మీకు అటు కూడా మీకు పనిచేయడం జరుగుతుంది ఫిజికల్ లెవెల్లో. స్పిరిచువల్ లైఫ్లో భయం ఉండదు, దుఃఖం ఉండదు. ధ్యానం చేసేటప్పుడు కానీ కౌన్సిలింగ్ చేసేటప్పుడు కానీ ఎలా ఉంటాం? ఏ భయము ఏ దుఃఖము లేకుండా సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉంటాం. ఫిజికల్ లైఫ్లో కూడా అలా మనం ఎరుకతో ఉండాలి. అక్కడ కూడా మనం సృష్టికర్తని, అక్కడ దేవుడే, అక్కడ అంతే శక్తి ఉంది. అక్కడ మనకు ఆలోచనలు మొదలై భయము నెగటివ్ స్టార్ట్ అవుతుంది. అందుకేమవుతుందంటే క్రియేషన్ ఆగిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ అదండి. మనం ఫిజికల్ లైఫ్లో ఎలా ఉండాలి? ఆత్మగా ఉండాలి. అంటే ఏదో సడన్గా జరగరాని సంఘటన జరిగినప్పుడు ఏం చేయాలి? భయపడకూడదు. ఒకసారి నేను బెంగళూరు టు విజయవాడ వెళ్తున్నాను. తెల్లవారుజాము 4 గంటలకు ఒంగోలులో బస్సు ఆగింది. నేను వాష్రూమ్ పోయి తిరిగి వచ్చాను, బస్సు లేదు. కనుచూపు మేరలో ఆ లైట్ ఒకటి కనిపిస్తుంది బస్సుది. నా జేబులో మొబైల్ లేదు, ₹1 లేదు. కానీ ఎక్కడ భయం లేదు, పరిగెత్తడం కూడా లేదు. నడుస్తున్నా వేగంగా, ఏ ఆలోచన లేదు ఏం చేయాలని. సడన్గా ఒక అయ్యప్ప స్వామి బైక్లో వచ్చి నా పక్కన ఆపి, సార్ మీకు బస్సు మిస్ అయినట్లుంది కదా,
అంటే అవును స్వామి అన్న, కూర్చోండి అన్నాడు. తీసుకెళ్ళి బస్సుకు ఆపోజిట్ ఆపి డ్రైవర్ని తిట్టి నన్ను కూర్చోబెట్టి వెళ్ళాడు. అక్కడ నాకు భయం కాలేదండి, ఏ ఆలోచన లేదు. అదే ఆధ్యాత్మికత. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్ చేయడం అంటే అది. ఆ సంఘటన జరిగినప్పుడు మనం సాక్షిభూతంగా నేను సృష్టికర్తను, నేను దైవాన్ని. అక్కడ ఎందుకు జరుగుతుంది? అది జరగాల్సిందే జరుగుతుంది, లేదా మనమేమైనా నేర్చుకోవడానికి జరుగుతుంది. అంటే అది మెయింటైన్ చేయాలంటే ఎనర్జీ బాగా ఉండి అనంతమైన జ్ఞానాన్ని పెంచుకుని ఆ సమయానికి మొట్టమొదట మనం సాక్షిభూతంగా భయం లేకుండా, టెన్షన్ లేకుండా ఉన్నామా, అక్కడ రెండు జరుగుతాయి. అదే బస్సు వెళ్ళిపోయింది అనే భయము, ఇప్పుడు ఎలా చేయాలనేటువంటి భయం అండి. ఇంకొక అనుభవం చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి శ్రీవాణి మేడం నేను లూధియానా టు ఢిల్లీ వెళ్తున్నాము. ట్రైన్లో వెళ్ళాలి, 6:30కి ట్రైను. 2:45కు ఫ్లైట్ ఎక్కాలి ఢిల్లీలో, సూరత్కి వెళ్ళాలి. ఆ రోజు ట్రైను ఇండెఫినెట్ లేట్ అయిపోయింది. 8:30కి ఒక ట్రైన్ వచ్చింది, మాకు ఇంకా ఆప్షన్ లేదు. ఆ ట్రైన్ ఎక్కితే అది 1:15కు ఢిల్లీ చేరాలి, కానీ అది 1:30కి చేరిందండి. ట్రైన్ ఫ్లైట్ ఎన్ని గంటలకండి? 2:45. పోర్టర్తో డిస్కస్ చేస్తుంటే శ్రీవాణి, డిస్కస్ చేసే సమయం కాదు అని వాడు పోర్టర్ లగేజ్ తీసుకొని ట్యాక్సీ దగ్గరకు వచ్చేటప్పటికి 1:50 అయిందండి. వాడేం చెప్పాడు, 45 మినిట్స్ తక్కువ, ఎటువంటి పరిస్థితిలో వెళ్ళలేము. ఎంత అయిందండి? 1:50 అయింది. ఎప్పుడు ఉండాలి నేను ఎయిర్పోర్ట్లో? స్టేషన్ దాటేటప్పటికి 1:55 అయింది. నాకేమీ భయం లేదు. ఇప్పుడు ఎందుకు వేస్ట్ అనుకోలా, మొబైల్ బ్యాగ్లో పడేసాను, ఎయిర్పోర్ట్ ఫోన్ చేశాను, నేను ఒక్క 10 నిమిషాలు ఆలస్యం కావచ్చు, నాకు డైరెక్ట్గా సెక్యూరిటీ అరేంజ్ చేయండి అన్నాను. నేను 2:05కి ఎయిర్పోర్ట్లో ఉన్నానండి. ఆ రోజు కూడా నాకేమీ భయం లేదు, టెన్షన్ లేదు. ఎందుకు చెప్తానంటే ఈ రెండు అనుభవాలు మనం అందరము ఆ స్థితిలో ఎంత ధ్యానం చేసినా, ఎంత జ్ఞానం పొందినా, భౌతిక జీవితంలో ఆ సంఘటన జరిగేటప్పుడు మనల్ని మనం కోల్పోకూడదు. ఆ స్థితి చాలా ముఖ్యమండి మనకు. అప్పుడు క్రియేషన్ జరగదు. అదే చెప్పాడు కదా సేద్ మాస్టర్, ఒక స్థితి చేరుకున్నాక సంకల్పం అవసరం లేదు. నేను అక్కడేం సంకల్పం పెట్టుకోలే, ట్యాక్సీ ముందుకు వెళ్ళాలనుకోలే, ఫ్లైట్ ఆగాలనుకోలే, ఏం లేదండి. సాక్షిభూతంగా నన్ను నేను మర్చిపోయాను. ఏమవుతుందండి? ఏమైనా అవుతుందా? ఏమైనా అవుతుందా? అది చాలా ముఖ్యం. ఆ స్థితి చాలా ముఖ్యమండి. మరి ఇంతవరకు ఈ మైకు పనిచేస్తుందని నేను అనుకోలే. మా మంజుకి చెప్తూనే ఉన్నాను ఛార్జింగ్ చేయని. మా ఈ మైక్ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తామండి. ఈ ట్రక్కింగ్కి మెయిన్ ఇక్కడ ఆర్గనైజ్ చేసిందంతా వనజ మేడం, శ్రీనివాస్ సార్ కాబట్టి ఒకసారి శ్రీనివాస్ గారికి వారికి గట్టిగా క్లాప్స్ కొట్టి ఒకసారి మనం సన్మానించుకుందాం వాళ్ళని. సో ఒకసారి వనజ మేడంకి, శ్రీనివాస్ గారికి కూడా ఒకసారి సన్మానం చేద్దాం. నేను పుట్టింది పెరిగింది అంతా ఇదే ఊర్లో. నేనంతా మీరు ఊరు లోపల నుంచి వెళ్ళారు కదా, ఆ ఊర్లోనే హై స్కూల్ స్టడీస్ అంతా ఇక్కడే చదివాను. సో ఫస్ట్ పాపికొండలో ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఇక్కడ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇక్కడ కూడా పెడితే బాగుండు అని జగపతిరాజు గారికి చెప్పాను, చూద్దామని అన్నారు. కానీ బాలకృష్ణ గారితో అడిగినప్పుడు మీరే పెట్టండి అని అన్నారు అనమాట. ట్రెక్కింగ్ అనేది ఎప్పుడు వింటమే తప్ప మేము చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. గౌతమి దగ్గర మేము ఇలాగే సేవ చేస్తూ ఉంటాము. అందుకు శైలజ గారు, దేవాంజీ గారు వీళ్ళందరూ మాకు బాగా తెలుసు. దేవాంజీ గారు ఒక రోజు పొద్దుటే ఫోన్ చేసి ఇలా ట్రెక్కింగ్ ఉంది మేడం, ఒక 5 రోజులు వెళ్ళాలి మీరు, మీకు ఓకేనా అన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఏదో మాకు చేతనైన పని మేము సేవగా చేయగలుగుతున్నాం. ప్రతి వ్యక్తికి అందరి మీద సహస్ర చక్రం మీద ఒక ఎమరల్డ్ స్టోన్ పెట్టారు, గ్రీన్ స్టోన్. ఆ స్టోన్ పెట్టి అందరికీ ఇక్కడి నుంచి లైట్ ఫుల్గా వైబ్రేట్ అయింది అన్ని చోట్ల. ఎట్టా మనకి కుండలిని మన లోపల ఉండదు, అది మనం ఎలా యూస్ చేసుకుంటాం అలాగా. ఇప్పుడు అందరి మీద గ్రీన్ ఎమరల్డ్ స్టోన్ ఉంది. సో మీరు ఎంతవరకు ధ్యానం చేసుకుని దాన్ని యూస్ చేసుకుంటారో అది మీ చేతిలో ఉంది. అంతవరకు మాస్టర్స్ చేశారండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ఈ వంట చేసిన వాళ్ళు ఎక్సలెంట్. వాళ్ళు నిజం చెప్పాలంటే కుండలే చేసేది అంత కష్టం, అంత బాగా చేశారు, మనకి ఇంకా బాగా చేశారు. ఈరోజు స్పెషల్గా మీ అందరికీ బ్యాంబూ బిర్యానీ చేస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ. ఇదో సరదా అన్నమాట, అలా రావటం, అలా తిరగటం,
ఎక్కడ ఉండం అన్ని చోట్ల ఉంటాం అన్నట్టు తిరుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ టీఎంసీ. మనకి అకాడమీ ద్వారా అకాడమీ నుంచి వనజ మేడం గారు, శ్రీనివాసరావు గారు మనకి ఇచ్చిన ఇంత చక్కని అవకాశాన్ని మనం ఇంకా ఎంతోమందికి మనం పెట్టుకున్న అకాడమీ ద్వారా ఎంతోమందికి అందించాలి. ఈ ట్రెక్కింగ్ అనే అద్భుతమైన ప్రోగ్రాం ప్రతి ఒక్కరిలోని ఎంతో ఆనందాన్ని, ఎంతో శక్తిని, ఎంతో జ్ఞానాన్ని, ఎంతో ఎంజాయ్మెంట్ని మొత్తం అన్ని ఏకకాలంలో అందించే ఈ ట్రెక్కింగ్ నేను బాగా ఎంజాయ్ చేశాను. సో ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ పొందాను, చాలా బాగుంది. సో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడేం జరిగితే మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. 3 days ఎలా ఉందంటే నేచర్లో కలిసిపోయాం, మళ్ళీ పోవాలి కదా అన్నట్టు అవుతుంది. లాస్ట్ డే కదా ఇది. వచ్చినప్పుడు ఇంకా ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అసలు కూర్చుంటే చాలు, మళ్ళీ లేచకి మనసే అవ్వట్లేదు. చాలా బాగుంది. ఒకసారి వంజ మేడంకి, శ్రీనివాస్ సార్కి, అందరికీ థ్యాంక్స్. వర్క్షాప్ యొక్క ఎనర్జీస్ వ్యక్తుల నుంచి ఒక శక్తిగా మారి ఎనర్జీ అలా 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 వర్క్షాప్ ఎనర్జీస్గా మారటం అనేది ప్రాక్టికల్గా జరిగింది. తర్వాత ఎప్పుడైతే బాలకృష్ణ గారు యాస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాపు మాస్టర్ ట్రైనర్స్ ప్రోగ్రాం పెట్టి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ఆ వర్క్షాప్ కండక్ట్ చేయమన్నప్పుడు మొట్టమొదటిసారిగా మేము ఒక 5గురు టీమ్గా తయారై కర్ణాటకలో ఎస్పెషల్లీ బెంగళూరు చుట్టుపక్కలంతా కూడా ఈ వర్క్షాప్ చేయటం వల్ల అక్కడ ఒక స్పార్క్ లాగా వచ్చి ఈరోజు బెంగళూరులో ఎన్నో సెంటర్స్ వచ్చేసి చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది వర్క్. ఈ ఉన్నదాన్ని మళ్ళీ తీసుకొచ్చి మనందరికీ ఇచ్చి ఆ రిజల్ట్ ఎంత ఇన్స్టెంట్ రిజల్ట్ అంటే అంత ఇన్స్టెంట్. మనం ధ్యానం చేసిన 1-2 నెలల లోపలే నిండిపోయినాయి. మనకన్నా ముందు హాస్టల్ మాస్టర్స్ ప్లాన్ చేస్తారు అని చెప్పారు. మనం ఎప్పుడైతే ట్రెక్కింగ్కి వస్తామనుకుంటున్నామో మనకన్నా అప్పుడు హాస్టల్ మాస్టర్స్ ప్లాన్ చేసి అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళు చేస్తారు. మీరు సరైన ఉద్దేశంతో వెళ్తే మీకు ఏ చెమ కొట్టదో, సరికాని ఉద్దేశంతో వెళ్తే పులేదురవుతుందని చెప్పాడు. చూడండి, మనకి కనీసం ఒక పాము కూడా మీకు కనబడలేదు కదా ట్రెక్కింగ్లో. పాము లేదు, తేలు లేదు, ఏమీ లేదు, ఒట్టి కాళ్ళతోనే హ్యాపీగా నడిచాం. అంటే మాస్టర్స్ అట్లా అరేంజ్మెంట్ చేస్తారు మనకి అనేది చెప్పడం జరిగింది అన్నమాట పత్రి సార్ అనమాట. ఈ ట్రెక్కింగ్ చాలా బాగుంది. మరి ప్రతి సంవత్సరం కూడా మనం ట్రెక్కింగ్లు చేయాలి. ఎందుకంటే అది మనలోనూ చేంజెస్ తీసుకొస్తుంది, నేచర్లో కూడా ఎన్నో చేంజెస్ తీసుకొస్తుంది. మనకి అందరూ కూడా కట్లు బాగా మోసారు. కుర్రాళ్ళందరికీ కూడా, తెచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి క్లాప్స్ అనమాట. మరి మన ఫైర్ క్యాంప్కి మరి చాలా కట్లు లాస్ట్ టైం కానీ ఈసారి బాగా అందరూ పార్టిసిపేట్ చేసి కట్లు బాగా తెచ్చారు. మరి ఆ కట్టెలను బాగా మండించారనమాట వీళ్ళిద్దరూ. నైట్ అంతా కూడా పడుకోకుండా మరి రంగారావు కానీ నవీన్ కానీ మరి మనకు కాపలా కాస్తూ ఆ కట్టెలను బాగా మండించి మనకు చలి లేకుండా చాలా వర్క్ చేశారు. ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి సీలియర్ ట్రెక్కింగ్కి వచ్చాము. ఇది 3వ రోజు. ఈ ట్రెక్కింగ్లో చాలా చాలా అనుభవాలు అందరికీ వచ్చాయి. మేము ఒక 65 మెంబర్స్ వచ్చాము. ఈ 65 మెంబర్స్కి కూడా డిఫరెంట్ అనుభవాలు అయినాయి. మేము అక్కడ గోదావరిలో చాలా మునిగి 2-3 అవర్స్ ధ్యానం చేశాము. ఫ్లోటింగ్లో చక్కగా పంచభూతాలతో కనెక్ట్ అయ్యాము. అదేవిధంగా ఇక్కడ మేము కుండల్లోనూ వంట చేసిన ఆహార పదార్థాలు తింటూ చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఎంజాయ్ చేసాము. ఈరోజు ఇక్కడ మేము వాటర్ ఫాల్స్లో స్నానం చేసి 3వ రోజు ఇక్కడి నుంచి ఈ అడవిలోకి ట్రెక్కింగ్ వెళ్తున్నాము. బాలకృష్ణ గారు ప్లస్ నవీను, వనజ మేడము, కర్ణాటక నుంచి సరస్వతి మేడం, వీళ్ళంతా కూడా ఈ ట్రెక్కింగ్కి చాలా చాలా సహకరించారు. వీరందరూ కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండవది, ఈ ట్రెక్కింగ్ రాకముందుకే దీని వెనుక ఒక 15 రోజుల నుంచి నిర్విరామంగా ఎందరో వాలంటీర్స్ సేవ చేయడం వల్ల
ఈరోజు ఇంత ఆనందంగా వీళ్ళు ట్రెక్కింగ్ని అనుభవించగలుగుతున్నారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వారికి మరియు ధ్యాన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు లత. నేను హైదరాబాద్ నుంచి ఈ ట్రెక్కింగ్కి వచ్చాను. ఈ ట్రెక్కింగ్కి నేను 3 years నుంచి ట్రై చేస్తున్నాను రావాలని. 2 years మిస్ అయిపోయాను. ఈ ఇయర్ నేను మా హస్బెండ్ ఇద్దరము వచ్చాము. ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే సూపర్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేత్ టీం నుంచి ఇక్కడికి ట్రెక్కింగ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే 2008లో నా జీవితాన్ని ఈ సేతు విజ్ఞానం మార్చేసింది. ఆ సేతు విజ్ఞానం ద్వారా నేను ఎంతో నేర్చుకుని నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకోగలవు అన్న ఒక వర్డ్ని పట్టుకుని దానిలో ఉన్న జ్ఞానాన్ని నేను తీసుకుని ఈ సేత్ కాన్సెప్ట్స్ని నేను ఇంప్లిమెంట్ చేసి నా జీవితాన్ని నేను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నానో, ఎంతో అద్భుతంగా నేను నా జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాను. మేము ఎంతో వర్క్ చేస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నూకరాజ్ అండి. నేను ఇక్కడ 70 కిలోమీటర్ దూరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను కానీ, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి చెట్లు కానీ, చెట్లని వివిధ రకాలైన కొండలు కానీ చూసి ఈ ప్రకృతిలో మనము నిజంగా ఈ ధ్యానం అనేది ఏంటంటే ఒక అద్భుతమైన శక్తి అండి. అయితే ఇక్కడ నేను 2008 నుంచి ఇక్కడ మొట్టమొదటిగా ధ్యానంలోకి వచ్చానండి. అయితే నేను తోడై మాస్టర్ని కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను జాబ్ చేస్తుంది కూడా మొట్టమొదటిసారిగా ఏజెన్సీలో జాబ్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రకృతి శక్తులు కానీ, ప్రకృతి పులకరించేటటువంటి వివిధ అందాలు కానీ చూస్తే మనకి ఎంతో మధురంగా ఉంటుంది. మన చుట్టూ కూడా కొన్ని లిమిటేషన్స్, కండిషన్స్ పెట్టుకుంటాం. అవి మనకి తెలీదు. అవి ఎలాంటి టైంలో బయటపడతాయి అంటే మనకి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం సాధారణంగా బయటికి రాము. మనం ఏ ప్లేసెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అన్నీ ముందే ఫిక్స్ చేసుకుంటాం. కానీ ఇలాంటి ట్రెక్కింగ్కి, నేచర్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడున్న రిసోర్స్తో మనం కనెక్ట్ అవుతాము. ఇక్కడ ఏదైతే ఉందో అదే యూస్ చేసుకోగలుగుతాం. అలాంటి టైంలో మన విల్ పవర్ ఎంత ఉంది, మనం ఎంతవరకు అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాం, అంటే మనలో ఎటువంటి కంఫర్ట్ జోన్ ఉంది, మనం ఫ్లెక్సిబుల్గా ఉండగలుగుతున్నామా లేదా, దేన్నైనా సరే అడాప్ట్ చేసుకోగలుగుతున్నామా లేదా అన్నది నాకు అర్థమైంది. అంతో మనం ఉన్నాము అంటే నేచర్తో మనం ఉన్నట్టే. ఇక్కడ నేను నేచర్తో మమేకం అవ్వడం, అలాగే చక్కగా మన చుట్టూ ఉన్నటువంటి జంతువులతో, పక్షులతో మమేకం అవ్వడం, అలాగే ట్రెక్కింగ్ చేసినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి స్టామినా అనేది అర్థమవుతుంది. అంటే మనలో ఉన్నటువంటి పవర్. నేను ఏమనుకున్నానంటే నేను ఎక్కలేనేమో, కాల్ నొప్పులు వస్తాయేమో అలాంటిది అంటే ఇది సెకండ్ టైం నేను రావడం, కానీ అనిపించింది ఎందుకో. కానీ ఎక్కినప్పుడు ఫస్ట్ రోజు, సెకండ్ రోజు 2 days మేము ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు అసలు ఏం అనిపించలేదు. చాలా హాయిగా అనిపించింది. చెప్పులు లేకుండా ట్రెక్కింగ్ నేను మొత్తం పైకి ఎక్కడం అనేది జరిగింది నిన్న. చాలా బాగా అనిపించిందండి అలా ఎక్కినప్పుడు. ఎందుకు అలాగా నాకు చేయాలని అనిపించింది అంటే, మనం గ్రౌండింగ్ అంతా పక్కన పెడితే ఎంతవరకు మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నాకు ఆ కనెక్టివిటీ అనేది అర్థమైంది. నేను ఎన్ని కంఫర్ట్ జోన్స్ పెట్టుకున్నాను, ఏదేమైనా ఉండగలగాలి. బిల్డింగ్లో అయినా ఉండాలి, పూర్ గుడిసెలో అయినా ఉండగలగాలి. అలాంటి స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం అన్ని హ్యాపీగా ఉండగలుగుతాం కదా. అంటే మనం సాధించవలసింది ఏది అదే కదా. సో నా ఎక్స్పీరియన్స్ అది. నేనైతే అది సాధించాను అనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ.
స్నానాలు అయిన తర్వాత మంచి జలపాతం దగ్గర స్నానాలు చేసి ట్రెక్కింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. శ్వాస పవనమందుండని భావంబు తెలిపిని ఉయ్యాల 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 పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపిని ఉయ్యాల వండర్ఫుల్ ఫీలింగ్. ఈ అడవిలో ట్రెక్కింగ్ చేస్తుంటే విపరీతమైన ఎనర్జీతో పాటు ఎంతో విపరీతమైన ఆనందం కూడా వస్తుంది. ఈ అడవిలో ట్రెక్కింగ్ రావడం ద్వారా నేర్చుకుంటున్నాం. రెసిస్ట్ చేస్తే మీకు అంత కష్టం అవుతుంది.
ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. మరి మార్చి 6, 7, 8 తారీఖుల్లో పిరమిడ్ స్పిరిచువల్ కౌన్సిలింగ్ అకాడమీ ఆధ్వర్యంలో వనజా మేడము సహకారంతో వీళ్ళల్లో ఎంతో హీలింగ్ జరుగుతుంది. అట్లాగే నేచర్లో కూడా ఎంతో హీలింగ్ జరుగుతుంది. ఎన్నో అద్భుతమైనటువంటి మెసేజెస్ మాస్టర్స్ నుంచి మనకి రావడం జరుగుతుంది. మధ్య మధ్యలో ధ్యానం చేసుకుంటూ ట్రక్కింగ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ సీలేరు నుంచి వచ్చే ఈ నదిలో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగు మంచి స్నానాలు చేయడం జరుగుతుంది. సో వాటర్ ఎనర్జీ కూడా ఎంతో హీలింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. చక్కగా ప్లాన్ చేసుకోండి. వాటరు ఫారెస్టు ఉన్న ఏరియా ప్లాన్ చేసుకొని కొంచెం గ్రూపులుగా వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది. సంవత్సరానికి సరిపడా ఎనర్జీని కూడా మనం తీసుకోగలుగుతాం. నేచర్కి అనుగుణంగా ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. కొండల్లోనే ఫుడ్ వండడం, అంతా కూడా నదిఒడినే నిద్రపోవడం, రాత్రిపూట మంచిగా ఫైర్ క్యాంప్ వేసుకుంటాం. తెల్లవారులు కూడా ఫైర్ క్యాంపు వేసుకుంటాం, దాని చుట్టూతా పడుకోవడం. సో దీనివల్ల మనుషుల్లో ఉన్నటువంటి భయాలు పోతాయి. మరి అందరిలో కూడా మంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒక కోఆపరేషను రావడం, వాటర్లో స్నానాలు చేయడం ద్వారా, ఈతలు వేయడం ద్వారా కూడా ఎన్నో భయాలు రిలీజ్ అవ్వడం జరుగుతుంది అందరిలో కూడా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాజలక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ సంవత్సరం వచ్చాను. ఈ 3 రోజుల ట్రెక్కింగ్ నేను ఎంతో ఆనందాన్ని, అద్భుతంగా ఉండగలిగాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వాటరు బ్యాక్ సైడ్ వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో స్నానం చేస్తుంటే ఎంతో ప్రాసెస్ జరుగుతూ ఉంది. నాకు యాక్చువల్గా వాటర్ అంటే చాలా భయం ఉంటుంది. కానీ ఆ వాటర్లోనే ఎక్కువసేపు ఉండడం వలన ఆ ఫియర్ని నేను పోగొట్టుకోగలిగాను. అలాగే ఈ ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి వెళ్ళడం వలన నాలో ఉన్న భయాల్ని గ్రూప్ మెడిటేషన్ ద్వారా ఆ అడవుల్లో నడుస్తూ ఆ చెట్ల మధ్యలో ఆ ప్రకృతికి కనెక్ట్ అయిపోయి నడుస్తూ ఉండడం వలన ఎంతో ధైర్యం, అంటే మన లోపల రిలీజ్ కానివి ఎన్నో కూడా ఈ ట్రెక్కింగ్ ద్వారా చాలా రిలీజ్ చేసుకోగలిగాం అనమాట. ఈసారి అందరమును ప్రతి ఒక్కరము అలాగే చాలా ఎంజాయ్ చేశాము. ఎటువంటి భయం లేకుండా చూడండి, మన పిరమిడ్ మాస్టర్స్ ట్రెక్కింగ్ చేశారంటే ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఆ ట్రెక్కింగ్ అనేది. అలాగే మేము రాత్రిళ్ళు కింద పడుకున్నా కూడా ఒక చీమ కానీ ఒక పురుగు కానీ కుట్టడం అనేది ఏది జరగలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. పడుకుంటే ఎంత హాయిగా నిద్ర పట్టిందంటే అంత అద్భుతంగా ఉంది. ఎంతో అద్భుతంగా ఉంది ఈ ట్రెక్కింగ్. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ట్రెక్కింగ్లు మన పిరమిడ్ సొసైటీలోనే ట్రెక్కింగ్లు అనేది చాలా అద్భుతంగా జరుగుతాయి. మనకి పత్రి సార్ ఇచ్చిన ఒక గొప్ప అనుభూతి ఈ ట్రెక్కింగ్లు అనేది. సో చాలా ట్రెక్కింగ్లు ఇలాగే జరగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిలో పార్టిసిపేట్ చేయాలి. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ టీంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ ప్రకృతిలో గడపడం అనేది ఎంతో అద్భుతమైన అవకాశం. ఈ ట్రెక్కింగ్ ద్వారా ప్రకృతి మనకి ఎలా సహాయం చేస్తుంది, ప్రకృతి మనకి పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్ద చివరి వరకు ఎంతో సహాయపడుతుంది ప్రతి సమయంలోనూ. ఆ ప్రకృతి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించే ఈ ట్రెక్కింగ్. ప్రతి సమయంలో కూడాను ప్రకృతిలో కొండల్లో అడవుల్లో తిరుగుతూ ఉన్నా సరే ప్రతి సమయంలో ఎంతో అద్భుతంగా అనిపిస్తూ ఉంది, ఎంతో హాయిగా ఉంది. ఎప్పుడైతే ప్రకృతిలో మనం చూస్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి అనంతమైన ప్రకృతిని మనం తెలుసుకోగలుగుతాం. మనమే ఆ దైవాలం కాబట్టి, మనమే ఆ భగవంతులం కాబట్టి, మనలో ఆ దైవత్వం ఉంది కాబట్టి ఆ దైవత్వంలో జీవించడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా మనలో ఏర్పడటం జరుగుతూ ఉంది. గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. 18 పిరమిడ్ సూత్రాలలో ప్రకృతితో గడపడం, ప్రకృతిలో ధ్యానం చేయడం అనేది ఒక ముఖ్యమైన విషయం. సార్తో మేము ఎన్నో ట్రెక్కింగ్లు వెళ్ళాం. తిరుమల, కర్ణాటక, తుమ్మూరు తీర్థం. ఇప్పుడు మరి 3 సంవత్సరాల నుండి ఈ సేతు టీంతో ఇలాంటి ట్రెక్కింగ్లు ఏర్పాటు చేసుకొని గడుపుతూ ఉన్నాం.
మహావతార్ బాబాజీ ఇచ్చిన మెసేజ్ ఏమిటంటే మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ మీకు ఎనర్జీని ఇవ్వడానికి, మీతో కనెక్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి, మీరు బాగా ఉపయోగించుకోండి అని మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఈ ట్రెక్కింగ్లో చాలా బాగా ఉపయోగించుకున్నాం. ఈ ట్రెక్కింగ్ మూలకారకుడు బాలకృష్ణ సారు, వనజ మేడం సహకారంతో ఈ ట్రెక్కింగ్ మహా అద్భుతంగా జరిగింది. మేము నీటి యొక్క, ప్రకృతి యొక్క, వృక్ష చైతన్యము, ఖనిజ చైతన్యం యొక్క మెసేజ్లు చాలామందికి అనుభవాలు వచ్చాయి. ఇటువంటి ట్రెక్కింగ్లు అన్ని ఏరియాలో అందరూ సీనియర్ మాస్టర్స్ అందరూ ఏర్పాటు చేసుకుని ఆ సహజమైనటువంటి ప్రకృతిలో గడపాలని, అవి అందించే శక్తి, జ్ఞానము, వెలుగుని చక్కగా స్వీకరించాలని, ఆత్మ పురోభివృద్ధికి ఈ ట్రెక్కింగ్స్ ప్రకృతిలో గడపడం అనేది గొప్ప మహావరం. థ్యాంక్ యూ. మేము 3 రోజులు ట్రెక్కింగ్కి వచ్చాం. సీలేరు సేత్ కౌన్సిలింగ్ టీము చాలా అద్భుతంగా ఉంది. ప్రకృతిని ఆస్వాదించాలంటే, ప్రకృతిలో ఉండాలంటే ఇలాంటి స్థలం చాలా బాగుంది. అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ వనజా మేడం మాకు అన్ని చక్కని సౌకర్యాలు ఏర్పరిచారు. ఇక్కడ ప్రకృతి ఎనర్జీస్ మాత్రం చాలా చక్కగా ఫీల్ అయ్యాం మేము. దానికి తోడు చక్కగా ఆ నీటి యొక్క శబ్దాలు, ఈ పక్షులు, చెట్లు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రకృతిని అంతా చాలా చక్కగా ఆనందించాము. అలాగే వనజా మేడం ఇచ్చినటువంటి ఆతిథ్యము, ఇంత అడవిలో కూడా చక్కగా మాకు అన్నిటి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అందరం చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. తర్వాత క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు నైటు. మా అందరికీ చాలా బాగా అందరినీ చూసుకుని ఇక్కడ జాగ్రత్తగా అంతా బాగా నడిపించారు బాలకృష్ణ సార్, ప్రేమ్నాథ్ సారు. మాకు మొట్టమొదట మారేడుమిల్లి ట్రెక్కింగ్ పత్రి సార్తో చేసిన ట్రెక్కింగ్ గుర్తుకొచ్చింది. ఈరోజు 3 రోజులు కూడా మేము ట్రెక్కింగ్ చేశాము. చాలా అద్భుతంగా ఉంది. ఈ ట్రెక్కింగ్లో ఎన్నో మెసేజెస్ తీసుకున్నాము. ప్రేమ్నాథ్ సారు, బాలకృష్ణ సారు గైడెన్సు, వాళ్ళ మెసేజ్లు మాకు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మా యొక్క బాడీస్ అన్నిటినీ, ఇక్కడ ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఫిజికల్, ఎథికల్ బాడీస్ అన్నీ కూడా సంపూర్ణంగా క్లెన్స్ అయినంత ఆనందం ఫీల్ అయ్యాం మేము. ఇక్కడ చాలా ఈ ప్రకృతి యొక్క ఎనర్జీస్ని చాలా చక్కగా ఫీల్ అయ్యాము. మన అందరం కూడా అప్పుడప్పుడు ఇలా వస్తూ ఈ ప్రకృతితో సహజీవనం చేస్తూ మన శారీరకంగా మన బాడీస్ని క్లీన్ చేసుకోవటమే కాదు, మన ఆత్మ పురోగతికి ఇది ఎంతో మనకి సహకరిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ. పిరమిడ్ సొసైటీలో 18 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఒకటైనటువంటి ట్రెక్కింగ్స్ లో పాల్గొవడము చాలా హ్యాపీగా ఉంది. ట్రెక్కింగ్స్ ఎందుకు అని అన్నప్పుడు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు, మనందరికీ చాలా అవసరమైన ప్రోగ్రాం అనేది అర్థమైంది. అసలు ప్రకృతికి అతీతంగా ఏదీ లేదు. బయట ఏదైతే పంచభూతాలని సృష్టించిన విశ్వాత్మ ఏదైతే ఉందో మన బాడీ లోపల కూడా అవే పంచభూతాలు, అదే ఆత్మ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకృతిలో ఉన్న తత్వాలు మన లోపల ఉన్నప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటాము. సో అందువల్ల కౌన్సిలర్స్ అకాడమీ తరఫున కండక్ట్ చేసే ఈ ట్రెక్కింగ్ని నిర్వహించేటటువంటి రెస్పాన్సిబిలిటీ అకాడమీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. వచ్చిన వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అడవిలోనే పడుకోవడము, ఎన్నో భయాల్ని వదిలించుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చి పర్టికులర్గా మట్టి కుండలు, కట్టెల పొయ్యలు, స్టీలు, ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా మట్టి, చెక్క, ఆకు వాటిని మాత్రమే యూజ్ చేయడం జరిగింది. సో వచ్చిన వాళ్ళంతా హ్యాపీ, మేము కూడా చాలా హ్యాపీ. అందరికీ నమస్కారము. నా పేరు కళావతి, రాయచూరు నుంచి వచ్చినాను. ఇదే ఫస్ట్ టైం నా ట్రెక్కింగ్ రావడము. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అన్నీ పర్చేస్ చేసామంట. నేచర్ నుంచి అన్ని కుండల్ని, అన్ని టీ గ్లాస్ కానీ, పళ్ళు ఉద్దుడు కానీ, ఏదన్నా కానీ సబ్బులు లేకుండానే మేము నేచర్ లాగా పని చేసినాం. ఇక్కడంతా నాకు చాలా హ్యాపీగా ఉంది. పేరు సునీత అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ట్రెక్కింగ్కి ఇది 3వ సారి రావటం అండి. 5 years బ్యాక్ ఒకసారి వచ్చాం, లాస్ట్ ఇయర్ అండ్ మళ్ళీ ఈ ఇయర్ అండి. ఈ ట్రెక్కింగ్కి వచ్చి వెళ్ళినాక నాలో చాలా చేంజెస్ వచ్చినాయండి. టెలిపతి యాక్టివేషను అండ్ మొక్కలతో కమ్యూనికేషను, మొక్కల పట్ల లవ్ ఎనర్జీసు, ఇవన్నీ చాలా చేంజెస్ వచ్చినాయండి. బట్ ఈసారి ఏమైందంటే
ఆ స్టిల్నెస్ని కంప్లీట్గా 3 days ఫారెస్ట్ ఉండటం వలన కంప్లీట్ నేచర్తో మధ్య అవటం అనేది ఎట్లా మధ్య అవ్వాలి అనేది టెలిపతిక్గా ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఇంకా బాగా వాటర్తో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, మట్టితో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అనే విషయాలు బాగా అర్థమైనాయండి. కాకపోతే మనం మన ఎమోషన్స్ ద్వారా, మన మెంటల్ ప్యాటర్న్స్ ద్వారా హౌ వీ డిస్కనెక్ట్, మనం అందరితో ఎట్లా డిస్కనెక్ట్ అవుతుందో, ఎప్పుడైతే నేచర్తో మనం కంప్లీట్గా సరెండర్ అయ్యి 3 days అదే దాంట్లో స్పెండ్ చేసినప్పుడు మనలో ఆ మర్జింగ్ అనేది వేరే వాళ్ళతో ఎట్లా మూవ్ అవ్వాలి, ఎంత హ్యాపీగా ఉండగలుగుతాం మనం ప్రతి ఒక్కళ్ళతో ఇట్లా నేచర్లో కనుక ఉంటే అది బాగా ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతామండి. మనతో మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం, నేచర్తో ఇంకా బెటర్ వేలో కమ్యూనికేట్ చేసి దాని నుంచి మెసేజెస్ తీసుకోవటం అనేది అలవాటు అవుతుందని నా అభిప్రాయం అండి. నా పేరు సరస్వతి, నేను బెంగళూరు ఇంకా వచ్చాను. ట్రక్కింగ్ ఇదే ఫస్ట్ టైం నేను ఇలా స్పిరిచువల్ ట్రక్కింగ్ వచ్చేది. చాలా ఎంజాయ్ చేశాను. మీన్స్ ఎలా అంటే ఇక్కడ ప్లేసెస్ ఎంత బాగున్నాయంటే నీళ్ళు, చెట్టులు, రోడ్స్ అంతా చూస్తూ ఉంటే చాలా వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను, అంత బాగుంది. పూర్తిగా నైట్ అంతా ఇలా ఆకాశం ఇలా ఉంది, ఇలా పడుకున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం. ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యిందంటే అసలు ఎంత వర్క్ చేసినా మాకు రెస్ట్లెస్గా ఫీల్ అవ్వలేదు, హాయిగానే ఉన్నాం. ఈరోజు పోయేటప్పుడు కూడా 3 days అయ్యింది, ఫ్రైడే, సాటర్డే, సండే ఈరోజు లాస్ట్ డే. సో మాకు హాయిగా ఉంది. మీరు ఇక్కడ వచ్చి ట్రెక్కింగ్ చేయండి, చాలా బాగుంది. ఆత్మ ప్రణామాలు పత్రిజీ గారికి, అందరికీ, ప్రేమనాథ్ గారికి, బాలకృష్ణ గారికి, అందరికీ ఈ యొక్క ట్రెక్కింగ్ అరేంజ్ చేసిన వనజ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, మేము మాటల్లో వర్ణించలేనిది. ఈ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానం ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ అవేర్నెస్ ఎంత బాగా పెరుగుతుంది. పిరమిడ్ ధ్యానుల మధ్యలో వాళ్ళ మధ్యలో ఒక అహంభావం పోవటం, అందరూ ఒకళ్ళనొకళ్ళు కలుపుకోవటం, కలిసిపోవటం, అది ఆ అనుభూతులు అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ వనజ మేడం, అందరికీ నమస్కారాలు.